బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బస్సు కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వస్తుండగా గోరింట్యాల గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. గోరంచల్ చైర్ పైన బిర్జి కడ రైట్. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతో ప్రమాదం తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రియా, ఇది కామారెడ్డి నుండి సిరిసిల్ల వచ్చేటువంటి సమయం లోపల రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలము గోరంట గ్రామ శివారు లోపల ఆర్టీసీ బస్సు టైరు పేలి ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ అప్రమత్తం వల్ల అయితే పెను ప్రమాదం నుంచి బయటపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా కామారెడ్డి నుంచి ఇటు సిరిసిల్ల వచ్చేటువంటి సమయం లోపల 35 మంది వరకు కూడా బస్సు లోపల ప్రయాణిస్తున్నారు. ఆ గోరంటాల గ్రామం దాటేటువంటి సమయం లోపల ఒక్కసారిగా ఆ బస్సు టైరు పేలిపోవడం జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అయితే అక్కడ ఉన్న బస్సు లోపల ప్రయాణిస్తున్నటువంటి వారు కూడా అసలు ఏం జరిగిందో అనేటువంటి ఉలిక్కి పడేటువంటి సమయం లోపల ఒక్కసారిగా టైరు పేలడంతో అయితే బస్సు కంట్రోల్ తప్పి కింద ఉన్నటువంటి పొలాల్లోకి దూసుకెళ్లేటువంటి సమయం లోపల డ్రైవరు అప్రమత్తంతో అయితే కొద్ది దూరం వెళ్ళగానే బస్సును ఆపివేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఒక్కసారిగా బస్సు టైర్ పేలి కిందికి వెళ్లేటువంటి సమయం లోపల అయితే ఆ బస్సు లోపల ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఒకరిపైన ఒకరి పడడంతో అయితే ఇటు కొంతమందికి అయితే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 20 మంది వరకు కూడా ఇటు స్వల్ప గాయాలయ్యాయి. కొంతమంది ఇటు గాయాలు పెద్దగా కావడంతో అయితే వారిని కామారెడ్డి ప్రధాన ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇటు సిరిసిల్ల లోపల క్షతగాత్రులను అయితే తీసుకొచ్చి అయితే చికిత్స చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ గోరంటాల బస్సు ప్రమాదంతో సిరిసిల్ల ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నటువంటి వారిని అయితే ఇటు ఇప్పటికే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ అక్కడికి వెళ్లి అయితే వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారిగా అయితే ఇటు బస్సు టైర్ పేలి ఆ పొలాలకు దూసుకెళ్లేటువంటి సమయం లోపల ఆ డ్రైవర్ యొక్క అప్రమత్తం వల్లనే అయితే పెద్ద ప్రమాదం నుంచి బయటపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఒక 4-5 అయితే తీవ్ర గాయాలైనట్టు అయితే తెలుస్తుంది. వారిని కామారెడ్డి ప్రధాన ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గోరంచల్ చైర్ పైన బిర్జి కడ